అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్యం గురించి మాట్లాడుకుందాం. కాని మనం రోజూ అనుకునే సత్యం కాదు, కేవలం నిజం చెప్పడం గురించి కాదు. ఒక పాత కథ ద్వారా సత్యానికి ఉన్న ఒక లోతైన అర్థాన్ని, బాధ్యతతో దానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. పదండి ఆ ఆలోచనలోకి వెళ్దాం. సత్యం ఈ మాట వినగానే మన గుర్తొచ్చేదేంటి? ఉన్నదే ఉన్నట్టు చెప్పడం, అంటే వాస్తవాలు చెప్పడం, అంతే కదా? కాని నిజంగా సత్యం అంటే అంతేనా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, ఒక ప్రశాంతమైన ఆశ్రమం. అక్కడ ఋషిక అనే ఒక యువతి ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గరికి శ్రీకృష్ణుడు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ మొదలవుతుంది. కృష్ణుడు రాగానే ఋషిక ఆలోచనలను ఒక్క మాటతో మార్చేస్తాడు. ఏమంటాడంటే, సత్యమంటే కేవలం అబద్ధం చెప్పకుండా, ఇతరులను మోసం చెయ్యకుండా ఉండటం మాత్రమే కాదు, అంతకు మించి మన బాధ్యత నుంచి పారిపోకుండా ఉండటమే అసలైన సత్యం అని చెప్తాడు. ఇది మొత్తం పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది కదా. ఇది వినగానే ఋషికకు ఆశ్చర్యం. మరి సత్యమంటే ఏంటి అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు సత్యానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తాడు. అది కేవలం వాస్తవాల గురించి కాదు, అంతకంటే చాలా లోతైనది. ఇంతకీ ఏంటా కొత్త నిర్వచనం? ఇక్కడే మన కథలోని అసలైన పాయింట్ వస్తుంది. కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం సత్యం అంటే మనం చెప్పిన నిజం వల్ల వచ్చే పరిణామాలను, వాటిని బాధ్యతగా స్వీకరించడం. అంటే నిజం చెప్పడం సగమే, ఆ తర్వాత జరిగేదానికి నిలబడటమే అసలు సత్యం. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే కృష్ణుడు ఒక అద్భుతమైన కథ చెప్తాడు. వినాయకుడి కథ. నిజాయితీకి, బాధ్యతకి నిలువుటద్దంలా నిలిచిన కథ అది. తన తల్లి పార్వతీదేవి ఇచ్చిన ఒక మాట కోసం వినాయకుడు ఏం చేశాడో చూద్దాం. సరే, కథలో ఏమైందంటే, పార్వతీదేవి వినాయకుణ్ణి తన గదికి కాపలాగా ఉండమని చెప్పింది. అంటే వినాయకుడికి అది వేదవాక్కు. అమ్మ మాట తన పరమ కర్తవ్యం. ఎవ్వరొచ్చినా, ఏం జరిగినా లోపలికి అనుమతించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చూడండి ఆ కమిట్మెంట్ లెవెల్ ఎలా ఉందో. అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్. సాక్షాత్తు పరమశివుడే అక్కడికి వస్తాడు. ఇప్పుడు వినాయకుడి నిబద్ధతకు అసలైన పరీక్ష మొదలైంది. ఇప్పుడు వినాయకుడి పరిస్థితి చూడండి, ఎంత పెద్ద డైలమా. ఒక పక్క తండ్రి, సాక్షాత్తూ శివుడు, మరో పక్క అమ్మకిచ్చిన మాట, తన బాధ్యత. వచ్చింది తండ్రే అని తెలుసు, కాని తన డ్యూటీని వదిలేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇది కదా అసలైన సంఘర్షణ అంటే. వినాయకుడు అస్సలు కన్ఫ్యూజ్ అవలేదు. అతని ఆలోచన చాలా క్లియర్గా ఉంది. 1. అమ్మ ఆజ్ఞి నా విధి. 2. తండ్రి వచ్చినా సరే నేను వెనక్కి తగ్గేది లేదు. ఇక 3ది అన్నింటికన్నా ముఖ్యమైనది, తన మనసాక్షికి తను నిజాయితీగా ఉండాలి అనుకున్నాడు. అంతే, ఆ డ్యూటీకి కట్టుబడ్డాడు. కాని తెలుసు కదా, సత్యానికి నిలబడినప్పుడు కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వినాయకుడు కూడా తన నిర్ణయానికి, తన బాధ్యతకు కట్టుబడినందుకు ఒక పెద్ద పరిణామాన్నే ఎదుర్కోవాల్సొచ్చింది. అసలు ఏం జరిగింది? ఆ ఒక్క నిర్ణయం వల్ల వినాయకుడు శివుడి ఆగ్రహానికి గురయ్యాడు. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సత్యమార్గం ఎప్పుడూ పూలబాట కాదు. అయినా సరే, అంత పెద్ద నష్టం జరిగినా వినాయకుడు ఒక్కసారి కూడా తను చేసింది తప్పని అనుకోలేదు. తన సత్యాన్ని కాదనలేదు. తన బాధ్యత మీదున్న నమ్మకాన్ని వదులుకోలేదు. ఇక్కడే ఉంది అసలైన గొప్పతనం. మరియు ఆ అచంచలమైన నిబద్ధతకే, ఆ బాధ్యతతో కూడిన సత్యానికే అతను జ్ఞానానికి అధిపతి అయ్యాడు. విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడుగా మనందరి పూజలు అందుకుంటున్నాడు. అంటే అతను చెల్లించిన మూల్యానికి ప్రతిఫలంగా శాశ్వతమైన కీర్తిని, గౌరవాన్ని పొందాడు. కృష్ణుడు కథని ముగించి తిరిగి ఋషిక వైపు చూశాడు. ఈ కథలో ఉన్న అసలైన సారాంశాన్ని, చివరి పాఠాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ వినాయకుడి కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ఆ నిజమైన జ్ఞానం అదేనండి, వినాయకత్వం. ఏంటి? కృష్ణుడు చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా చెప్తాడు. సత్యమనేది సులువైన దారి కాదు. ఎంత కష్టమొచ్చినా మన విలువల్ని, మన ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండటమే నిజమైన సత్యం. ఇది కేవలం మాటలు కాదు, మనం పాటించాల్సిన ఒక జీవన సూత్రం. సో ఫైనల్గా ఈ విశ్లేషణ నుండి మనం తీసుకెళ్లాల్సిన ఒకే ఒక్క విషయమేంటంటే, సత్యమంటే మన బాధ్యతను గుర్తించే ధైర్యం, దానికి కట్టుబడి నిలబడే ధైర్యం. కేవలం నిజం చెప్పడం కాదు,
ఆ నిజం యొక్క బాధ్యతను భుజాన వేసుకోవడం. సరే, ఇప్పుడు ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మన జీవితంలో ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏ బాధ్యత మన సత్యానికి దారి చూపిస్తుంది? ఎందుకంటే చివరికి మనల్ని నడిపించేది మన బాధ్యతలే కదా? ఆలోచించండి.